హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం టీఎస్ఈ పాస్లో ఎస్సీ స్టూడెంట్స్ యొక్క పోస్ట్ మ్యాట్రిక్ రిజిస్ట్రేషన్ ఫామ్ 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఎస్సీ స్టూడెంట్స్కి అయితే సపరేట్గా లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి ప్రొసీజర్ పీపీటీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెన్యువల్ ప్రాసెస్ కూడా ఇక్కడ సపరేట్ లింక్ ఇచ్చారు. దానికి సంబంధించి సపరేట్ ఒక మనకి పీపీటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే అండి. సో ఈ ప్రాసెస్ ఏ విధంగా కంప్లీట్ చేయొచ్చు అనేది మన వీడియోలో చూద్దాం. ఓకే అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ పీపీటీ పైన నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాతనే మనకు పీపీటీ అయితే రావడం జరుగుతుంది అనమాట, ఏ విధంగా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి. సో చూడండి, ఇక్కడ మనకి ది ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఈజ్ చేంజ్డ్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ 2024-25 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలంటే మనం 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందట. ఫస్ట్ వన్ వచ్చేసి డెమో అథెంటికేషన్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్, నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్. సో డెమో అథెంటికేషన్లో వచ్చేసి మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి ప్రకారంగా ఆధార్లో మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇది డెమో అథెంటికేషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు కాలేజ్ డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మీ సేవా సెంటర్కి వచ్చేసి లేదా ఆధార్ సెంటర్కి మీ సేవా సెంటర్కి వెళ్ళి మీ యొక్క బయోమెట్రిక్ అనేది ఇచ్చేసి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. సో ఈ ప్రాసెస్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం తెలంగాణ యొక్క ఈపాస్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో వచ్చేసి మీరు ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, లింక్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంటుంది. సో ఇక్కడ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళైతే ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. సో రెన్యువల్ చేసుకునే వాళ్ళైతే ఈ లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయినా ఏదైనా సరే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి పాస్ ఇయర్, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్ టైప్. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే మీకు వచ్చేసి డీటెయిల్స్ అయితే ఫెచ్ అయిపోతాయి అనమాట, డిస్ప్లే అయిపోతాయి. మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ ప్రకారంగా హాల్ టికెట్ ప్రకారంగా స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫెచ్ అయిపోతాయి. సో స్టూడెంట్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జెండర్, తర్వాత సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క ఆధార్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఆధార్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్, పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత స్టూడెంట్ ఏ యూనివర్సిటీలో అయితే కాలేజ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే యూనివర్సిటీ అండ్ కాలేజ్ డిస్టిక్, కాలేజ్ మండల్, నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సబ్మిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, డెమో అథెంటికేషన్ సక్సెస్ అని అయితే ఇక్కడ మనకు మెసేజ్ అయితే షో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, సక్సెస్ మెసేజ్ ఫర్ డెమో అథెంటికేషన్ అని చెప్పేసి. ఓకే. సో ఈ విధంగా మీ యొక్క ఆధార్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా షో చేసిన తర్వాత మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు సక్సెస్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే షో చేయడం జరుగుతుంది. సో డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు అప్లికేషన్ ఐడి నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ నీడ్ టు విజిట్ ద నియరెస్ట్ మీ సేవా సెంటర్ ఆర్ ఆధార్ సెంటర్ ఫర్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇక్కడ మీకు మెసేజ్ షో చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ కంప్లీటింగ్ ద బయోమెట్రిక్ అథెంటికేషన్ ద స్టూడెంట్ షుడ్ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ ఈ పాస్ అని ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫస్ట్ అయితే మీరైతే ఈ అప్లికేషన్ ఐడితో మీ సేవా సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అథెంటికేషన్స్ అయితే కంప్లీట్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి ఈ పాస్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ పాస్ అనేది కంప్లీట్ చేయాల్సి చెప్పేసి ఇక్కడ మెసేజ్ అయితే షో చేయడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు మీ యొక్క ఆధార్లో ఉన్న ఆధార్ అండ్ ఎస్ఎస్సి డెమోగ్రఫిక్ డీటెయిల్స్ కనుక మ్యాచ్ కానట్లయితే మనకి ఆధార్లో అండ్ ఎస్ఎస్సి మెమో ప్రకారంగా మీ యొక్క డెమోగ్రఫిక్ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వనట్లయితే మీకు ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అయితే షో చేయడం జరుగుతుంది రెడ్ కలర్లో. ఆధార్ డీటెయిల్స్ నేమ్ ఆర్ జెండర్ ఆర్ మిస్ మ్యాచ్డ్ ఎస్ఎస్సి 10th class certificate details. Please visit nearest మీ సేవా సెంటర్ టు అప్డేట్ యువర్ ఆధార్
డీటెయిల్స్ యాజ్ పర్ మెమో అని చెప్పేసి ఇక్కడ మీకైతే ఎర్రర్ మెసేజ్ అయితే షో చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మీరైతే మీ సేవా సెంటర్ లేదా ఆధార్ సెంటర్కి వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎస్ఎస్సి ప్రకారంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రాసెస్ అనమాట. సో అప్లికేషన్ ఐడి తీసుకొని వచ్చేసి మనం మీ సేవలో వచ్చినట్లయితే అప్లికేషన్ ఐడి అండ్ ఆధార్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి వాళ్ళు గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మీ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ చేసేస్తారు. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ టీఎస్ఈ పాస్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మన అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి పాస్ టైప్ అండ్ ఎస్ఎస్సి పాస్ ఇయర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసే కనుకనే మనకు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ డౌన్లో వచ్చేసి మీకైతే కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేసి మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ కానట్లయితే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వచ్చేసి ఇక్కడ మీకైతే ఎర్రర్ మెసేజ్ అయితే షో చేయడం జరుగుతుంది, బయోమెట్రిక్ అథెంటికేషన్ నాట్ కంప్లీట్ అని చెప్పేసి. సో మీరైతే ఏదైతే బయోమెట్రిక్ అథెంటికేషన్ మీ సేవా సెంటర్కి వెళ్ళి కంప్లీట్ చేసేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనమైతే టీఎస్ ఈ పాస్కు సంబంధించి ఎస్సీ స్టూడెంట్స్ యొక్క స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్నల్ స్టార్టింగ్.